లోక కళ్యాణార్థం సిద్దిపేట సంతోషిమాత దేవాలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించామని ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణ తెలిపారు. శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా సిద్దిపేట సంతోషిమాత దేవాలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొని వ్రతాలు, కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయంలో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణ మాట్లాడారు. సంతోషిమాత ఆలయంలో వరలక్ష్మి వ్రతం, కుంకుమార్చన నిర్వహిస్తే అంతా శుభమే జరుగుతుందన్నారు. సంతోషిమాత ఆలయంలో జరుగుతున్న వరలక్ష్మి వ్రతంలో పాల్గొనడం భక్తుల అదృష్టమన్నారు. సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఈ బృహత్ కార్యం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సిద్దిపేట జిల్లాలో పటేల్పురలో సంతోషిమాత అమ్మవారి యొక్క ఆలయం ఈ శ్రావణ మాసంలో దేదీప్యమానంగా అమ్మవారు అనేక విధములైనటువంటి శాస్త్రంలో చెప్పినటువంటి పూజలన్నీ కూడా అందుకొని భక్తుల యొక్క కోరికలను తీర్చేటువంటి గొప్ప అద్భుతం శక్తి కలిగినటువంటి మూర్తి మన సంతోషిమాత అమ్మవారు. మరి ఈ లోకంలో సంతోషిమాత అమ్మవారిని ఆరాధించినట్లయితే మరి మనందరికీ కూడా ఎంత సంపద ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా సంతోషం సుఖము లేకపోతే అది వ్యర్థమే కనుక అటువంటి సంతోషాన్ని ప్రసాదించేది అమ్మవారు కనుక ఈ అమ్మవారిని అనేకమైనటువంటి భక్తులు ఇక్కడ అమ్మవారిని ప్రార్థించి ఉపవాసాలుండి అలానే వ్రతాలు చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారు. అట్లానే ఈ శ్రావణ మాసంలో విశేషంగా ఈ పౌర్ణమి కంటే ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం అంటాం. ఈ వ్రతం రోజున అమ్మవారి యొక్క ఆలయంలో మనకి ఉదయం 4 గంటలకి అభిషేక కార్యక్రమం, తర్వాత సహస్రనామ కుంకుమార్చన జరుగుతుంది. తర్వాత ఈ రోజున విశేషంగా మనకి మహాలక్ష్మి హోమాన్ని కూడా ఇక్కడ చేయడం జరిగింది. తర్వాత ఉదయం 9 గంటలకి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం జరిగింది. తర్వాత మనకి ఇప్పుడు సామూహిక ఉద్యాపనలు చాలామంది మహిళామూర్తులు 5 వారాలు, 11 వారాలు, 16 వారాలు, 21 వారం ఉపవాసం ఉంటారు అమ్మవారికి పులుపు లేకుండా నియమంగా. ఆ వారాలు పూర్తయిన తర్వాత చివరి వారం రోజున ఇక్కడికి వచ్చి అమ్మవారిని ఆరాధించి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే ఆ యొక్క ఉపవాస దీక్ష ఏదైతే ఉంటుందో అది సంపూర్ణమవుతుంది అని. దానివల్ల అమ్మవారికి వారు ఏదైతే కోరుకుంటారో ఆ కోరికలన్నీ కూడా అమ్మవారి ఇక్కడ నెరవేరుస్తుంది కనుక వేల సంఖ్యలో మహిళామూర్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించి వారి కోరికలన్నీ కూడా తీర్చుకునేటువంటి గొప్ప అద్భుతమైనటువంటి క్షేత్రం మన సిద్దిపేట జిల్లాలో ఉండేటువంటి ప్రముఖ సంతోషిమాత దేవాలయం. శ్రావణ మాసము ముత్తైదువులందరికీ చాలా శుభమైన మాసంగా అందరూ ఈ మాసంలో ప్రత్యేకమైన పూజలు, అలాగే ప్రతి మంగళవారం కానీ శుక్రవారం కానీ పసుబొట్లు, అమ్మవారి పూజలు ప్రత్యేకంగా చేయడం జరుగుతున్నది. అలాగే ఈ వరలక్ష్మి శుక్రవారము అందులో ఇంకా చాలా ప్రత్యేకత కలిగి ఉన్నది. అలాగే ఈ సంతోషిమాత అమ్మవారి ఆలయంలో హోమము ఈ 30 రోజులలో రోజు హోమము జరుపుతున్నారు. అలా అందరికీ మంచి జరగాలని చెప్పేసి ఈ హోమం జరుగుతున్నది. వీలైన వాళ్ళందరూ ఈ హోమంలో పాల్గొనవచ్చు. అలాగే అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని